ఈరోజు మనం చికెన్ 65 చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియో చివరిలో చూడొచ్చు. నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇలాగ వాష్ చేసి కట్ చేసుకుంటున్నాను. సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా ఉండాలి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 స్పూను నిమ్మరసం వేసుకుందామండి. అలాగే ఒక 50 గ్రాములు పెరుగు కూడా వేసుకుందాము. 50 గ్రాము ఈ పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా శుభ్రంగా మసాలాలు పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని 1 గంట నానబెట్టాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. గంట తర్వాత దీనిలో 1 స్పూను మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి తెల్లసొన మాత్రమే వేసుకోవాలండి. ఎగ్ వైట్ వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకొని తర్వాత ఒక పక్కన పెట్టి పొయ్యి వెలిగించుకోవాలి. పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంతగా మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ పీసుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా సపరేట్గా పడేటట్టుగా వేసుకోవాలండి. ఎన్ని పడితే అన్నీ కూడా మనం వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం వెంటనే కలపకుండా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చిన్న చిన్న పీసులు వేస్తే మనకి చూసారా పెద్దగా అయినాయి. ఇలా లోపల కుక్ అవ్వాలంటే ఇలా లో ఫ్లేమ్లో ఉడకాలి. ఇవి ఏగిపోయినట్టేనండి. ఇంకా రెడీ అయిపోయింది కుక్కు. ఇక తీసేసుకోవచ్చు వీటిని. చికెన్ 65 ఈ పీసులు మరీ చికెన్ పకోడీ లాగా గట్టిగా అయిపోకుండా ఇలా కొంచెం మెత్తగా ఉండంగానే తీసేసుకుంటే బాగుంటాయి. ఇలాగన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ తీసేసుకొని మళ్ళీ అదే పాన్ని 4 స్పూన్లు ఆయిల్ ఉంచి పెట్టుకోవాలి. దీనిలో కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 అర స్పూను అల్లం ముక్కలు, 1 2 రెమ్మలు కరివేపాకు. ఇవి మనం ఇప్పుడు వేయించుకోవాలండి. ముందుగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఆఖరిగా వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే పార్టీ చేసుకున్నప్పుడు స్టార్టర్ లాగా ఈ ఐటమ్స్ బాగా ఉపయోగపడతాయండి. ఇంతకు ముందు కూడా నేను ఇటువంటివి చేశాను. వీడియోస్ కూడా పెట్టాను, చూడండి మీరు. ఇప్పుడు దీనిలో 1 అర స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే 1 అర స్పూన్ కారం కూడా వేసుకుందామండి. దీనిలో 1 స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్లు టమాటా సాస్ వేసుకోవాలి. ఒక స్పూను నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీనిలో 1 స్పూను సోయా సాస్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కలుపుకున్నటువంటి ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి.
ఒక అర గ్లాస్ వరకు వేసుకోవచ్చు. వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో చికెన్ పీసులు వేసుకోవాలండి. వేసుకొని అంతా బాగా కలిసేటట్టు ఈ సాస్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. సాస్ అంతా ఈ వేడి మీద కొంతసేపు లాక్కునేటట్టుగా కలుపుకోవాలి. ఈ పీసులకి పట్టేటట్టు ఉండాలి. సాస్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే సమానంగా వేశాను. రెడీ అండి. వేడి వేడిగా స్పైసీగా చికెన్ 65 రెడీ అయింది. ట్రై చేయండి, మీరు కూడా కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.